పల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అని. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది మన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మిమిక్ చేస్తుంది. సెల్ హెల్త్ క్లినిక్ దగ్గర ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈ మ్యాగ్నెట్ థెరపీ ట్రీట్మెంట్. వెరికోస్ తగ్గిపోయినాయి, ఇన్ఫ్లమేషన్ కూడా ఆటోమేటిక్ గా తగ్గింది. సర్జరీస్ అయిన వాళ్ళు చేయించుకోవచ్చండి. సర్జికల్ వూండ్ హీలింగ్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. PCOS మీకు ఎలా ఉండేది? మీకు వెయిట్ నేను అసలు డెలివరీ తర్వాత 100కి వెళ్ళిపోయాను. 100 నుంచి ఇప్పుడు నేను 75కి వచ్చాను. సో ఈ ఫంక్షనల్ మెడిసిన్ చాలా హెల్ప్ అవుతుందంట. వెల్కమ్ టు సెల్ హెల్త్ క్లినిక్. పెయిన్ మేనేజ్మెంట్ కోసం రకరకాల మెథడ్స్ లో ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్న ఒక కొత్త మెథడ్ నాన్ ఇన్వేజివ్ పల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అనమాట. ఇది సెల్ హెల్త్ క్లినిక్ లో ఎక్స్క్లూజివ్లీ ఆఫర్ చేస్తున్నారు. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ జసిత. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటిది అని చెప్పి. డాక్టర్ జసిత, థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ అస్ ఇన్ టు యువర్ రూమ్ అండి ఇక్కడ. సో ఇది ఏంటండి? ఇది యాక్చువల్లీ ఈ మెషిన్. సో ఇది పల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాము. సో జనరల్ గా మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి చూసుకుంటే కూడా ఎర్త్ కి కూడా న్యాచురల్ గానే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది అని చెప్తూ ఉంటాం. సో ఎలాగైతే ఎర్త్ కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో భూమి మీద ఉండే ప్రతి ఒక్క జీవరాశికి అట్లే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన చుట్టూ ఒక ఆరా లాగో లేకపోతే ఎనర్జీ లాగో మనం ప్రాణ అంటుంటాం, ఇంకా చైనీస్ మెడిసిన్ లో చి అంటుంటాం. అవును. సో అట్లా ఇది ఒక న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఒక హీలింగ్ సోర్స్ లాగా ఉంటది అన్నమాట. సో ఎప్పుడైతే అది మనకి డిస్టర్బెన్స్ అనేది అవుతుందో ప్రాబ్లమ్స్ కానీ ఎనర్జీ బ్లాకేజెస్ అని చెప్తుంటాం కదా, అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది, పల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మేము ఏం చేస్తాము అని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది మన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మిమిక్ చేస్తుంది. సో జనరల్ గా మన బాడీలోకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది పాస్ చేస్తాం అనమాట. సో అది ఎర్త్స్ న్యాచురల్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏదైతే ఉందో దాన్ని మిమిక్ చేస్తూ ఉంటది. సో దానివల్ల సెల్యులార్ ఎనర్జీ రీస్టోరేషన్ కానీ ఎనర్జీ యూటిలైజేషన్ కానీ ఇవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. అండ్ పెయిన్ మేనేజ్మెంట్ కి ఇది చాలా హెల్ప్ఫుల్. సో అసలు డిప్లీషన్ ఎందుకు జరుగుతుంది మనకి? అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంబ్యాలెన్స్ అసలు బాడీలోకి ఎందుకు వస్తుంది? ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఫుడ్, స్ట్రెస్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనుకోవచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోవచ్చు, స్ట్రెస్ అనుకోవచ్చు. ఏదైనా ఒక పర్టికులర్ కాజ్ అనేది ఉండదు. ఇవన్నీ రూట్ కాజెస్, ఇవన్నీ ట్రిగర్ చేస్తాయి కాబట్టే పెయిన్ అనేదో లేకపోతే ఇన్ఫ్లమేషన్ అనేదో లేకపోతే ఇప్పుడు మీరు చూస్తుంటారు ఫైబ్రోమయాలజీ అని వస్తుంటారు, ఆస్టియోఆర్థరైటిస్, డీజెనరేటివ్ డిసీజెస్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఇట్లా పెయిన్ రిలేటెడ్ కండిషన్స్ లో చాలా వస్తుంటాయి మనకి. సో వీళ్ళల్లో నర్వ్ స్టిమ్యులేషన్ అండ్ ఇంకా హైపర్ టెన్షన్ కేసెస్ లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ని నర్వ్ స్టిమ్యులేషన్ ని కూడా ఎన్హాన్స్ చేసి మనం కరెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో వచ్చినప్పుడు పేషెంట్ మీరు ఎన్ని సెషన్స్ చెప్తారు ఇట్లాంటివి? అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి? రిగార్డింగ్ ఆన్ ద కేస్ మ్యామ్, ఒకవేళ ఇప్పుడు మనకి వెరికోస్ వెయిన్స్, నాన్ హీలింగ్ అల్సర్స్, డయాబెటిక్ వూండ్ ఇట్లాంటివి వూండ్ హీలింగ్ అయితే ఖచ్చితంగా 30 to 40 సెషన్స్ అనేవి పడుతుంది. అండ్ వాళ్ళు రావాలి 30 to 40. ఎంత ఫ్రీక్వెంట్ గా రావాల్సి ఉంటుంది డాక్టర్? డైలీ తీసుకోవాల్సి. డైలీ వచ్చి కొంతకాలం ఆల్మోస్ట్ ఒక ఫోకస్డ్ గా ట్రీట్మెంట్ 40 minutes 45 minutes సెషన్ తీసుకోవాలి. అలా మీరు చేసి తగ్గిన వాళ్ళు ఉన్నారండి? తగ్గిన వాళ్ళు, పూర్తిగా తగ్గిన వాళ్ళు. ఇట్స్ రియలీ రిమార్కబుల్. అసలు వినడానికి అంటే నమ్మశక్యంగా ఉంది కానీ అద్భుతంలాగా అనిపిస్తుంది. అంటే ఇలాంటి ఒక చేంబర్ లో పడుకుని పెయిన్ తగ్గిపోతుంది అంటే. అండ్ దిస్ ఇస్ అ సైంటిఫిక్ థింగ్ కదండి. ఇది ఏదో జస్ట్ ఎనర్జీ అనగానే చాలా మంది అపోహపడతారు. ఆయుర్వేదిక్ స్క్రిప్చర్స్ లో కూడా సుశ్రుత సంహిత లాంటి దాంట్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది వూండ్ హీలింగ్ కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా స్క్రిప్చర్స్ లో ఉన్నాయి ఆల్రెడీ. సో మనకి ఇది ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫిక్ బేస్డ్ ఓన్లీ. సో టెక్నాలజీ ఎరారో దిస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి అనిపిస్తుంది. వెల్నెస్ కూడా ట్రై చేయొచ్చండి. ఏ డబ్బులు లేని వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఇమీడియట్ గా ఒక 40 నిమిషాలు బయటకు వస్తే సూపర్ మ్యాన్ లా ఫీల్ అవుతారా? స్ట్రెస్ కండిషన్స్ ఏవైనా ఉన్నాయి, నిద్ర పట్టడం లేదు, సో దానివల్ల మన సర్కాడియన్ రిథమ్ ని కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. సో మనకి సూదింగ్ ఎనర్జీ బాగుంటది, సూదింగ్ గా కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నారు, స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్స్, ఇన్సోమ్నియా అండ్ ఇంకా కాగ్నిటివ్ ఫంక్షనింగ్ సరిగా లేదు, సో వాళ్ళకి కూడా ఇది బెనిఫిషియల్ గా. బేసిక్ గా ఇట్ ఇస్ ఇది ఒక రిజ్యూవినేషన్ లాగా లోపల నుంచి రీసెట్ చేసేస్తుంది మొత్తం. అది చాలా ఫ్యాసినేటింగ్ గా ఉందని చెప్పి దీనికి ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు చెవులవి కమ్మలు అన్ని తీసేయాలా? అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాబట్టి అవన్నీ తీసేయాల్సి. కొంచెం అందరూ కొంచెం భయపడతారు కరెంట్ షాక్ కొడుతున్నాయి ఏంటో అని చెప్పి. రైట్, వాళ్ళు ఫీల్ అవుతారండి సెన్సేషన్? కొంచెం ఫీల్ అవుతారు అంటే మినిమల్ ఎనర్జీ ఏదో పాస్ అవుతుంది అనే ఫీల్ అనేది తెలుస్తుంది. బట్ మనం ఏదైనా చూడాలి, మనం ఏదైనా వాచ్ పెట్టుకొని చూసామంటే యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ. సో ఏ బాడీ పార్ట్ ఉందో ఆ బాడీ పార్ట్ అక్కడ రావాలా, లేకపోతే బేస్డ్ ఆన్ ద కండిషన్
పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఇవి జరుపుతూ పోతారేమో. జరుపుతూ పోతాం. అది ఎక్కడ అవసరం మిడ్ బాడీ అంటే మధ్యలోకి మధ్యలో జరుపుతారు. హెడేక్, స్ట్రెస్ ఇట్లాంటివి అంటే పైన, లేదంటే కాళ్ళ నొప్పులు, వారికోస్ వెయిన్స్ కి కిందకి జరుపుతారు. డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మనకి ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటది, ఫంక్షనింగ్ కూడా మారుతుంది. చాలా బాగుందండి, కొత్త విషయం తెలుసుకున్నా ఇవాళ. మీకు ఎవరైనా నయమైన పేషెంట్ ఉంటే వాళ్ళతో మాట్లాడతాం. ఉన్నారండి. ఈయన మేజర్ కంప్లైంట్స్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ విత్ వెరికోస్ వెయిన్స్ ఉంది. సర్జరీ వరకు వెళ్ళాలి, సర్జరీ లేకుండా అవ్వదు అని చెప్పారు. అండ్ అలాగే కాళ్ళకి బ్లాకిష్ పిగ్మెంటేషన్ కూడా ఉండింది. సో 1 month ఆఫ్ PMF సిట్టింగ్స్ కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల ఆయన బీపీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు 184/120 అంతేనా? అవునమ్మా. 184/120 అనేది ఉండింది. అండ్ 1 month ఆఫ్ సిట్టింగ్స్ అయిపోయాక 120/80, 74 ఈ రేంజ్కి వచ్చింది. అండ్ టాబ్లెట్స్ కూడా టాపర్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆయన వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం కూడా చాలా వరకు మంచి రిజల్ట్ అండ్ బ్లాకిష్ పిగ్మెంటేషన్ కూడా బాగా క్లియర్ అయింది. నాకు 3 మల్టిపుల్ ఇష్యూస్ మీద నేను వచ్చానండి. ఒకటి హై బీపీ ఉండేది, ఎన్ని మెడిసిన్స్ వాడినా నాకు తగ్గేది కాదు. రెండవది వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. అది కాకుండా మోకాళ్ళ దగ్గర ఇన్ఫ్లమేషన్ బాగా ఉండి కనీసం ఒక 100 meters కూడా నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నానండి. నేను 2-3 హాస్పిటల్స్ కూడా వెళ్ళాను. ఒకళ్ళ సర్జరీ చేయించుకోవాల్సిందే అన్నారు, కానీ గ్యారంటీ ఇవ్వలేమండి, ఇట్ విల్ బి రిపీటెడ్ ఇన్ ద ఫ్యూచర్ కోర్స్ అన్నట్టుగా ఒక కండిషన్ చెప్పి పంపించారు వాళ్ళు. సో ఆ టైంలో సెల్ హెల్త్ క్లినిక్ దగ్గర ఇటువంటి దానికి ట్రీట్మెంట్, ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈ మ్యాగ్నెట్ థెరపీ ట్రీట్మెంట్ ఉందని తెలుసుకునేసి నేను అప్రోచ్ చేయడం జరిగిందండి. సో నేను ద వెరీ ఫస్ట్ డే నేను ఇక్కడికి వచ్చిన రోజు నా బీపీ మెసేజ్ చేసి నాకున్న ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత 30 days పాటు డైలీ 40 minutes మీరు ఈ బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు క్యూర్ అవుతుందండి అని చెప్పడం జరిగిందండి. ద వెరీ ఫస్ట్ డే నేను చూశాను. మొదటి రోజు కొద్దిగా నేను భయపడ్డాను, పవర్ లాంటిది ఏదో బాడీలోకి ప్రవేశిస్తోంది అన్నటువంటి ఫీలింగ్లోకి వచ్చాను. బట్ తర్వాత రిలాక్స్ అయ్యి, అప్పటి వరకు ఈ బీపీ వల్ల దీనివల్ల ఏ రోజు సరిగా లేకపోయినటువంటి నేను కూడా ప్రతిరోజు ప్రశాంతంగా పడుకునేటువంటి వాడిని. రెండోది వెరికోస్ తగ్గిపోయినాయి. అది కాకుండా ప్రతి 4 రోజులకి నా బీపీని డాక్టర్ గారు మానిటర్ చేస్తూనే ఉండేవారు. దానికి రికార్డు కూడా మెయింటైన్ చేసి, తర్వాత నేను వాడుతున్నటువంటి బీపీ టాబ్లెట్స్ని మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకోవడం జరుగుతూ వచ్చిందండి మేడం గారి సలహా ప్రకారం. ఆ విధంగా 1 month అయిన తర్వాత నాకు కాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ డాట్స్ కానీ ఇవన్నీ కూడా వ్యానిష్ అయిపోయి నా స్కిన్లో కలిసిపోయినాయి. వెరికోస్ కూడా ఏమి లేకుండా అయిపోయింది. ఇన్ఫ్లమేషన్ కూడా ఆటోమేటిక్గా తగ్గింది. 30 days కంప్లీట్ అయిన తర్వాత నేను ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి ఎవ్రీ 4 days చూసినప్పటికీ చూసుకున్నప్పుడు నా బీపీ వచ్చేసి నార్మల్గా వచ్చింది. ఆ నార్మల్ బీపీ అనేది నేను చూస్తాను, నేను అసలు ఊహించలేదు. 183 దగ్గర నేను ఇక్కడికి వచ్చినటువంటి వాడిని. సో ఆ విధంగా నేనైతే చాలా క్యూర్ చేయడం జరిగింది. డాక్టర్స్ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి రిసీవ్ చేసుకోవడం, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్నీ కూడా చాలా బాగా చెప్పడం జరిగిందండి. సో డాక్టర్ జసిత, ఇక్కడ మీరు ఇది మూవ్ చేస్తూ ఉంటారా? బెడ్ ని మూవ్ చేస్తారా, దీన్ని మూవ్ చేస్తారండి? దాన్ని మూవ్ చేస్తాము. ఓకే, బేస్డ్ ఆన్ ద కండిషన్ వాళ్ళకి ఎక్కడ ఎఫెక్ట్ ఉంది, ఎక్కడ పెయిన్ ఉంది అనే దాన్ని బట్టి మూవ్ చేస్తాం. రైట్. డాక్టర్ పవన్ కుమార్ గారు రండి సార్. సో ఒకవేళ మనకి స్ట్రెస్ రిలేటెడ్ ఇన్సోమ్నియా కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది అని అంటే దీన్ని మనం పొజిషన్ 1 అని అంటాము. రైట్. సో దీన్ని బట్టి వాళ్ళకి ఒక ప్రాబ్లం ఎంత ఉంది అనే దాన్ని బట్టి 20 minutes ఏంటి అని టైం డివైడ్ చేస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్. సో నెక్స్ట్ ఇది మనకి పొజిషన్ 2. ఒకవేళ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఇట్లా పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా దానికి పొజిషన్ 2 అనేది ఇస్తుంది. నీ పెయిన్స్కి కానీ అట్లాంటి వాటికి కూడా మనం పొజిషన్ 2 ఇచ్చుకోవచ్చు. సో ఇది పొజిషన్ 3. పొజిషన్ 3 మనకి మళ్ళీ నీ పెయిన్స్ రావచ్చు, వెరికోస్ వెయిన్స్ రావచ్చు, నాన్ హీలింగ్ వూండ్స్ కానీ, డయాబెటిక్ వూండ్ కానీ ఇట్లాంటి కండిషన్స్కి పొజిషన్ 3. సో దీంట్లో మనకి నాన్ హీలింగ్ వూండ్ ఒకరికి ఉంటుంది. అండ్ నాన్ హీలింగ్ తో పాటు వాళ్ళకి ఇన్సోమ్నియా రిలేటెడ్ కండిషన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడు ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి అది 20 minutes, ఇది 20 minutes, లేకపోతే half an hour, 10 minutes అట్లా డివైడ్ చేసుకుంటాం. అండ్ ఆబ్వియస్లీ మీరు చెప్తారు కదా ముందే ప్రికాషన్స్ ఎవరెవరు తీసుకోకూడదు ఈ థెరపీ అని. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు బహుశా మీరు చేయరు ఈ థెరపీ. అవును. అండ్ అలాగే ఏదైనా ఇంప్లాంట్స్ ఉన్నా గానీ అట్లాంటి వాటిల్లో కూడా సర్జరీస్ అయిన వాళ్ళు చేయించుకోవచ్చు అండి. సర్జరీ, సి సెక్షన్ అయిన వాళ్ళు, సర్జికల్ వూండ్ హీలింగ్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. బాగా హెల్ప్ అవుతుంది. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓన్లీ కాంట్రాఇండికేటెడ్ అంటే మనకి ఇంప్లాంట్స్ ఉన్నాయి, పేస్ మేకర్ ఉంది, ఇట్లాంటి వాళ్ళకి కాంట్రాఇండికేటెడ్. రైట్. చాలా కొత్త విషయం తెలుసుకున్నాయి వాళ్ళ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జసిత. అండ్ పవన్ కుమార్ గారు నయ్య అవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది.
సో ప్రస్తుతం సెల్ హెల్త్ క్లినిక్ లో ఇక్కడ అసలు ఏం ప్రొసీజర్స్ అవుతాయి, ఎలాంటి ఇల్నెసెస్ కి క్యూర్ ఉంది అని చెప్పి మనతో పాటు సావేరి గారు ఉన్నారు. సావేరి గారు ఇక్కడికి యాక్చువల్లీ పీసీఓఎస్ ప్రాబ్లమ్ తో వచ్చారు, కరెక్టే కదండి? సో పీసీఓఎస్ మీకు ఎలా ఉండేది? మీకు అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఏం జరిగేది? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయండి. నాకు యాక్ని, ఫేస్ మీద హెయిర్ ఫాల్ బాగా, ఇట్లా చిన్ మీద హెయిర్ రావడం అదంతా బాగా ఉంది పీసీఓడి వల్ల. పీరియడ్స్ అయితే అసలు చాలా ఇర్రెగ్యులర్ గా ఉంది. ఇక్కడ మెడిసిన్ వాడాను, బాడీ అంటే ఇక్కడ సప్లిమెంట్స్ పీసీఓఎస్ కి వాడాను అండ్ వెయిట్ లాస్ కూడా వాడాను. సో డైట్ కూడా చేశాను. 1 month లో నేను 6 kgs తగ్గాను. 1 month లో 6 kgs వీళ్ళు చెప్పిన డైట్ చేశారు బేసికలీ. అంటే ఇక్కడ కష్టం అనిపించిందా? అంటే లేదు, ఒక 2-3 days మనం రెగ్యులర్ నుంచి మళ్ళీ మారాలంటే కొంచెం కష్టమే కాబట్టి కొంచెం ఒక 2-3 days కష్టపడ్డాను. కానీ తర్వాత నాకు అలవాటు అయిపోయింది. అన్ని మనం చేసుకునే కర్రీస్ జస్ట్ కోకోనట్ ఆయిల్ వాడి చేసుకోవాలి. కొంచెం దానిలో కార్బ్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్ పెంచడం అంతే. సో ఇప్పుడు పీసీఓఎస్ మీకు తగ్గిందా? నాకైతే ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చాయి ఇంకా. సో నేను ఇంకా వాడుతున్నాను. రైట్. సో నా ఫేస్ కూడా కొంచెం యాక్ని అది కొంచెం క్లియర్ అయింది. 6 kgs తగ్గారంటే ఇదివరకు మీరు వెయిట్ బాగా పుట్ ఆన్ అయి ఉంటారు. చాలా అసలు ఎందుకు వచ్చింది మీకు పీసీఓఎస్? నాకు నార్మల్ గా ఉంది, మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. సో ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం అది ఇంకా ఎక్కువ హెవీ వెయిట్ వల్ల. వెయిట్ కూడా బాగా తగ్గారు మీరు? వెయిట్ నేను అసలు డెలివరీ తర్వాత 100కి వెళ్ళిపోయాను. అబ్బో. 100 నుంచి ఇప్పుడు నేను 75కి వచ్చాను. ఎక్సలెంట్. సో అయితే ఈ షార్ట్ పీరియడ్ లో మీరు 6 kgs తగ్గిపోయారు. డైట్ పాటిస్తారు, ఫంక్షనల్ మెడిసిన్ వేసుకుంటున్నారు, అండ్ అలాగే మీ సైకిల్స్ రెగ్యులర్ అండ్ యూర్ ఫీలింగ్ బెటర్ ఆల్సో బికాజ్ మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి కదా. చాలా నాకైతే బాడీ ముందు లైటర్ గా ఉంది చాలా. అది పీరియడ్స్ రాకపోవడం వల్ల హెవీగా అట్లా ఉండేది, ఇప్పుడు అది లేదు. సో ఈ ఫంక్షనల్ మెడిసిన్ చాలా హెల్ప్ అవుతుందంట సావేరి గారు. యా, అంటే ఇది న్యాచురల్ కాబట్టి కొంచెం హెల్త్ బాగా సెట్ అవుతుంది. చాలా బాగుందండి. అంటే ఒక్కొక్క స్టోరీ వింటుంటే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సెల్యులర్ లెవెల్లో ఎలా అన్ని కరెక్షన్స్ జరుగుతాయి, మనకి ఇలా ఉన్నది మళ్ళీ సెట్ అయ్యి నార్మల్కి వస్తుందని చెప్పి. యా. సో ఇక్కడ నుంచి మీ రెజల్యూషన్ ఏంటి కొత్త సంవత్సరానికి? డైట్ మాత్రం కంటిన్యూ చేద్దామని ఇట్లాగే ఎందుకంటే ఇది బాగుంది మంచిగా. అవును, మళ్ళీ నార్మల్ అయితే మళ్ళీ నార్మల్. రైట్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సావేరి గారు. థ్యాంక్ యూ అండి ఫర్ షేరింగ్. సెల్ హెల్త్ సిరీస్ మనం చూస్తూ వచ్చాం. ఈసారి పండగకో, న్యూ ఇయర్కో, క్రిస్మస్కో, లేకపోతే తర్వాతో మీరు గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఈ మ్యాజిక్ బాక్స్ ఇవ్వచ్చు. ఈ మ్యాజిక్ బాక్స్ లో ఏముందో ప్రముఖ న్యాచురోపతి ఫిజిషియన్ డాక్టర్ సుమ గారు చెప్తారు మనతో. థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి ఈ కిట్ లో ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మనం మెయిన్ గా వచ్చిన ప్రతి ఒక్కరికి మనం మెయిన్ గా ఫస్ట్ సెల్ ఎసెన్షియల్ కిట్ అనేది మ్యాండేటరీగా ఇస్తాం. రైట్. ఎందుకని అంటే మన మెయిన్ ఫోకస్ సెల్యులర్ లెవెల్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా చేయడం వల్ల చేయాలి. ఎందుకని అంటే మనకు ప్రతి డిసీజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది మనకు సెల్లో మాల్ ఫంక్షనింగ్ ఉండడం వల్ల ఇంప్రాపర్ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు మెయిన్ గా కొన్ని టైప్స్ ఆఫ్ నర్వ్ సిమ్టమ్స్ కానీ, లేదంటే కొన్ని డిసీజెస్ అంటే మెటబాలిక్ డిసార్డర్స్ కానీ, డయాబెటిక్ కానీ, పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కానీ మెయిన్ రీజన్స్ మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ. రైట్. సో ఈ కిట్ లో ఏమేమి ఉంటుంది, దాని యూసెస్ ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను. రైట్. ఇందులో మెయిన్ గా మనకు B1, B2, B6, B9 ఇలా ఉంటాయి. అంటే ఇంకా జింక్, మెగ్నీషియం. మెయిన్ గా మనకు ఈ బి విటమిన్స్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే కొంతమంది జనరల్ గా చెప్తూ ఉంటుంటారు కదా, మాకు నవ్ సెన్సేషన్ అంటే షాకింగ్ సెన్సేషన్ వస్తుంది, టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది, నవ్ పెయిన్ వస్తుంది, అండ్ ఇంకా నమ్నెస్ ఫీలింగ్ ఉంటుంది అని. మెయిన్ గా మనకు బి డెఫిషియన్సీస్ అంటే B12 కానీ B6 డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి చూస్తాం మెయిన్ గా. రైట్. ఇంకా ఏంటంటే సెల్కి ఎలా యూజ్ అవుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ అంటే ఎనర్జీగా మారి మనకు ఏటీపీ అంటే మనం ఏటీపీ సింథసిస్ అని అంటాం. సో అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే సెల్ లోపలికి డీప్గా వెళ్ళి అది ఏటీపీ సింథసిస్ జరగడానికి మనకు మెయిన్గా ఈ B1, B2 వైటమిన్ బీస్ హెల్ప్ అవుతుంది. రైట్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వైటమిన్ సి. వైటమిన్ సి సర్వరోగ నివారణి. అందరూ మంచి స్కిన్ దగ్గర నుంచి మంచి ఇమ్యూనిటీ కోసం తీసుకుంటారు. వన్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్ గా ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, పొల్యూషన్ నుంచో స్మోకింగ్ నుంచో. అలాంటి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట ఫ్రీ రాడికల్స్ ని. అంటే ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గడం వరకు బాగా హెల్ప్ అవుతుంది వైటమిన్ సి. ఇంకా యాంటీ ఏజింగ్ కి కానీ ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ అండి, అన్ని ప్లాంట్ బేస్డ్. అండ్ ఒమేగా 3. ఒమేగా 3 మనకి ఒమేగా 3 అంటే సి బక్థాన్ ఆయిల్. ఈ రెండు తీసుకోవాలండి రోజు.
తీసుకోవచ్చు. మెయిన్గా ఇది మనం స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇది మ్యాండేటరీగా ఇస్తాము. ఎందుకని అంటే omega-3 ఒకలాగా యూజ్ అవుతుంది, omega-6, 8, 9 ఒకలాగా యూజ్ అవుతుంది మన సెల్స్కి. ఇవి మెయిన్గా మన సెల్స్ పైన ఉన్న ఫ్యాటీ లిపిడ్ లేయర్ ఏదైతే ఉంటుందో వాటిని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది బహుశా రోజు తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకట తీసుకోవచ్చు. రైట్. అండ్ సెల్ డైజెన్, ఇవి ఎంజైమ్స్. మనకు సెల్యులోస్ కానీ లైపోస్ కానీ అంటే మనం తీసుకునే ఏదైతే కార్బ్స్ కానీ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఉంటుందో వాటిని డైజెషన్ చేసి చిన్నగా మనకు డైజెషన్కి హెల్ప్ అవ్వడానికి మనం సెల్ డైజెన్ ఇస్తాం. ఈ సెల్ డైజెన్ వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ గట్ హెల్త్ ఇంప్రూవ్. ఈ గట్ క్లీన్ కిట్ మనకి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కానీ మనం డైట్లో దేనికి ఇస్తామంటే మెయిన్గా డీటాక్స్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇది రోజు వాడచ్చు రోజు డీటాక్స్ వాడొచ్చు. వాడేటప్పుడు. ఎలా వాడాలి? రాత్రిపూట హాఫ్ స్పూన్ కొంచెం వామ్ వాటర్లోకి వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే బాగా ఫ్రీ మోషన్ అవుతుంది. రైట్. కాన్స్టిపేషన్ వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. మెయిన్గా IBS కానీ మనకి ఏదైతే స్టమక్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది వాటికి హెల్ప్ అవుతుంది. రైట్. ఇది తీసుకోవడం వల్ల మనం తీసుకున్న విటమిన్స్ అబ్సర్ప్షన్ కూడా బాగుంటుంది. చాలా బాగుంది. ఎస్. అండ్ AMD డ్రాప్స్, ఇది మినరల్స్ అంటాం. మనకు వైటమిన్స్ ఎంత ఇంపార్టెంటో మినరల్స్ కూడా అంత ఇంపార్టెంట్, బోన్ హెల్త్ కానీ లేదంటే సెల్ ఫంక్షనింగ్ కి కూడా. ఇది ఫ్యూ డ్రాప్స్ ఒక జగ్ ఆఫ్ వాటర్ బాటిల్ ఒక లీటర్ బాటిల్ లోకి 7 to 10 డ్రాప్స్ వేసుకుంటే అది పవర్ఫుల్ అయిపోతుంది, ఎనర్జైజ్డ్ వాటర్ అయిపోతుంది. పూర్వం మన సినిమాలో ఇలా అనగానే అది మంచి ఒక కాంతి వచ్చేసింది వాటర్ లెవెల్ మెయింటైన్ అవ్వాలి. అలాంటి మ్యాజిక్ వాటర్ కోసం AMD. అండ్ D3, K2 మెయిన్ ఇక్కడ ఈ మధ్య చాలా వింటున్నామండి D3, K2 గురించి. D3 అనేది జనరల్ గా అందరికీ తెలిసిందే, మనకు కాల్షియం అబ్జర్ప్షన్ కి యూస్ అవుతుంది, మెయిన్ గా ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని. బట్ మనం D3, K2 ఎందుకు ఇస్తున్నాం అంటే మెయిన్ గా ఇక్కడ హార్ట్ కండిషన్స్ కి. సో కాల్షియం అనేది అందరికీ బ్లడ్ స్ట్రీమ్ లో ఉంటూనే ఉంటుంది. బట్ D3 తీసుకున్నప్పుడు కాల్షియం అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. బట్ K2 ఉండడం వల్ల ఆ కాల్షియం ఎక్కడ డెఫిషియన్సీ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది ఒక ప్రోటీన్ సిగ్నలింగ్ యాక్టివేషన్ జరుగుతుంది. దానివల్ల టీత్కి వెళ్ళాలా లేదంటే బోన్స్కి వెళ్ళాలా, ఎక్కడ మనకు వీక్ ఉంది, ఎక్కడ దీని అవసరం ఉంది అనేది K2 సిగ్నలింగ్ అనమాట. రైట్. దాన్ని తీసుకెళ్ళి అక్కడ సెల్స్కి ఇవ్వడానికి. రైట్. అండ్ బ్లాక్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇది మెయిన్గా ఇన్ఫ్లమేషన్కి బాగా వర్క్ అవుతుంది. రోజుకి ఎన్ని వేసుకోవాలి? మనమైతే 2 ఇస్తాం. 2 వేసుకుంటే చాలా బెటర్. ఇన్ఫ్లమేషన్ మెకానిజమ్స్ కొన్ని ఉంటుంది, అవి బ్లాక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే. ఎంతకాలం వాడితే మనకి యాక్చువల్లీ డిఫరెన్స్ తెలుస్తుంది డాక్టర్ సుమా? 14 days నుంచి డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎస్. నేను ఒకటి వాడుతున్నాను ప్రస్తుతం, ఇన్ఫ్లమేషన్ ఐ ఫీల్ డిఫరెన్స్ స్టార్టెడ్ అని. బట్ 2 వాడమంటున్నారు అయితే. 2 యూజ్ చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోకోనట్ ఆయిల్. ఇది క్యాప్రిలిక్ లారిక్ ఆయిల్. ఇది చాలా ఒక పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్. ఇది మనం మెయిన్ గా ఇక్కడ దేనికి ఇస్తామంటే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగస్ గాని కూడా చెప్పొచ్చు. కోకోనట్ ఆయిల్ బెనిఫిట్స్ గురించి వింటూనే ఉన్నాం. ఇది కుకింగ్ కి కూడా వాడచ్చా? కుకింగ్ కి కూడా యూజ్ చేయొచ్చు. దాంతో పాటు ఇట్ హ్యాస్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ప్లస్ గుడ్ ఫ్యాట్. ఎంటీ స్టమక్ తో మనం కొంచెం ఒక స్పూన్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ ట్రాక్ అనేది కూడా అంత క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అందరూ టీ కాఫీస్ తో స్టార్ట్ చేస్తారు, అసిడిటీ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. సో గుడ్ ఫ్యాట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కోకోనట్ ఆయిల్ తీసుకుంటే దీంట్లో ఉన్న యాసిడ్స్ వల్ల మనకు డీటాక్స్ అవ్వడంతో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. చాలా బాగుంది. ఇదంతా ఒక 1 month లో కన్జ్యూమ్ చేసేయాలా ఈ 1 లీటర్? అంటే మీ రికమెండెడ్ డోస్ ప్రకారం అంటే మనం డైట్స్ ని బట్టి చేంజెస్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే ఒకసారి ఓపెన్ చేశాక బయట పెట్టచ్చు? బయటనే పెట్టుకోవచ్చు, ఏం కాదు. దాదాపు ఒక 1 to 2 months. ఇది 1 లీటర్ కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ 2 months దాకా ఈజీగా వాడచ్చు. కొంతమందికి 10 grams వేస్తాం అంటే 10 to 20 ఇస్తాం, కొంతమందికి 50, 60 ఇస్తాం. అంటే కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ టానిక్ లా తీసుకోవాలంటే వీటన్నిటితో పాటు టానిక్ లాగా తీసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్ లో కొంచెం లెమన్ యూజ్ చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇది ఎసెన్షియల్ కిట్. ఇది వాడడం వల్ల దీని బయో అవైలబిలిటీ మీ దగ్గర చాలా ఎక్కువ అని చెప్పి విన్నాను, డాక్టర్ రవికుమార్ గారు చెప్పారు. ఇది అంటే అబ్జార్ప్షన్ బెటర్ గా ఉంటుందా? అబ్జార్ప్షన్ బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు D3, K2 చూసుకున్నాం అనుకోండి, D3 అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, అంటే ఫ్యాట్ ఉంటేనే మనకు అబ్జర్వ్ అవుతుంది. మనం ఇందులో ఏం చేస్తామంటే ఆల్రెడీ ఫ్యాట్ మిక్స్ అయ్యే వస్తుంది. రైట్. సో ఇవన్నీ పొద్దున్న తీసుకోవాలంటే రాత్రి తీసుకోవాలి. కొన్ని పొద్దున కొన్ని రాత్రి డివైడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఉంది సెల్ డైజిన్ మార్నింగ్ ఇంపార్టెంట్, మార్నింగ్ తీసుకోవచ్చు. omega-3 మార్నింగ్. అలాగే సి విటమిన్ మార్నింగ్ విత్ బ్రేక్ఫాస్ట్. దాంతో పాటు విటమిన్ ఇది కూడా మార్నింగ్. ఇదైతే డే లాంగ్. సి బక్తాన్ ఈవినింగ్ ఇది కూడా మార్నింగ్. యా. అండ్ D3, K2 మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. ఇది నైట్. చాలా బాగుంది డాక్టర్ సుమా, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఫంక్షనల్ మెడిసిన్ తోటే మనం చాలా ఇంబ్యాలెన్సెస్ ని కరెక్ట్ చేసుకుని ఆ తర్వాత అవసరమైతేనే క్రానిక్ డిసీజెస్ కి వేరే మెడికేషన్ అవసరం. బట్ చాలా విషయాలు ఎంతో సెట్ అయిపోతాయి. మీ కిట్ తోనే సెట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.